మాల వేసిన వారు కఠిన బ్రహ్మచర్యం పాటిస్తారు. సంభోగం, మైథునం, రతి వంటి చర్యలు నిషిద్ధం అయ్యప్ప దీక్షలో. మరి సంభోగంతో సమానమైన 8 పనులు చేయకూడదని భూతనాథోపాఖ్యానంలో స్వయంగా అయ్యప్ప స్వామి చెప్తారు. ఏమని చెప్తారంటే, వర్జయేన్ మైథునం చాష్ట విధం మై పరాయణ సీమంతి నీంతాం సూక్ష్మనాలోకనం ప్రథమం నృప సాతి రమ్యేతి మనసా నిశ్చయం చ ద్వితీయకం తయాచ సహితో రంతు మీహా తార్తీయ మైథునం తత్కార్యమపితాం వక్తుం నిశ్చతుం సమయం తుభో చతుర్థం మైథునం విద్ధి పంచమం చ వదామ్యహం తస్యా సమీపగమనం తత్కార్యం కథితుం నృప పశ్చాద్రహసితాంబాలం నృప పశ్యతి షడ్జభో తస్యై చ కార్యకథనం సప్తమం మైథునం త్వపి తయా సహ రతి క్రీడాకరణం చాష్టమం విధం. ఆ 8 చెయ్యకూడనివి ఏమని అంటే, మొదటిది స్త్రీ యొక్క ముఖాన్ని కోరికతో చూడటం. నంబర్ 2 స్త్రీల అందం గురించి ఆలోచించడం. నంబర్ 3 స్త్రీలను కోరుకోవడం. నంబర్ 4 ఆ కోరిక గురించి వారితో మాట్లాడటం. నంబర్ 5 వారి దగ్గరికి వెళ్ళి ఆ కోరికను చెప్పుకోవాలనే కోరిక కలగడం. నంబర్ 6 రహస్యంగా స్త్రీలను కలవడానికి వెళ్ళడం. నంబర్ 7 స్త్రీలతో ఆ కోరికను పంచుకోవడం. నంబర్ 8 స్త్రీలతో లైంగిక సంబంధం కలిగి ఉండడం. వీటిలో ఏది ఒక్కటి నువ్వు చేసినా నీ అయ్యప్ప దీక్షా భంగం జరిగినట్టే అని చెప్పి చెప్పబడుతుంది. ఆ అయ్యప్ప మాల వేసిన ఫలితం నీకు శబరిమల వెళ్ళి వచ్చినా దక్కదు. ఆ ఫలితం రాదు నీకు. అంత నియమంగా ఉండాలని అయ్యప్ప స్వామి ఇంకా కొన్ని నియమాలను ఏమని చెప్తాడో తెలుసుకుందాం. ఇది అందరు స్వాములు తెలుసుకోవాలి. అందరికీ షేర్ చేయండి.